గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ సెషన్లో కాంబినేషనల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసాం. అది 4th యూనిట్కి సంబంధించి. అయితే ఆ 4th యూనిట్ నేను కాంబినేషన్ సర్క్యూట్స్ వరకునే చూసాను. నెక్స్ట్ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కానీ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కానీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. వాటి గురించి ఫర్దర్ 5th యూనిట్ అయ్యాక వాటిని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి మొత్తం 5 యూనిట్లలోనూ ఎస్ఏస్ షార్ట్ ఆన్సర్లు కవర్ అవ్వాలంటే 4th యూనిట్ అక్కడ వరకు సరిపోతుంది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది యూనిట్ కంప్లీట్ చేశాను నేను 4th యూనిట్. ఇప్పుడు 5th యూనిట్లో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ కనుక మనం కంప్లీట్ చేస్తే మనకు ఖచ్చితంగా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ 5 ఎస్ఐలు రాయగలుగుతాం, 5 షార్ట్ ఆన్సర్లు రాయగలుగుతాం. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సిలబస్లో 80% సిలబస్, మన మొత్తం టోటల్ సిలబస్లో 80% సిలబస్ అయితే కంప్లీట్ అయింది మనకి. ఇంకా మిగిలిన 20% సిలబస్ సంబంధించి యూనిట్ 5 అనమాట. యూనిట్ 5లో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ని కంప్లీట్ చేస్తాను. ఇంకా మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ని కంప్లీట్ చేసాక కూడా లాక్డౌన్ కనుక ఇంకా మనకి ఎక్స్టెండ్ అయితే, అంటే నెక్స్ట్ మనకి రెగ్యులర్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక ఇంకా స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు అగైన్ మళ్ళీ ఏదైతే ఎక్కడైతే పార్ట్స్ వదిలేసాం, అంటే చిన్న చిన్న పార్ట్లు వదిలేసాం మనం, ఆ పార్ట్లు వదిలేయడానికి గల కారణం ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్కిప్ చేసినా సరే మనకి పర్వాలేదన్న ఉద్దేశంలో నేను 1st యూనిట్లో కానీ లేకపోతే ప్రీవియస్గా 4th యూనిట్లో కానీ కొంత పార్ట్ వదిలేసాను. అంటే కొద్దిగా డిఫికల్టీ కొద్దిగా హైగా ఉన్నటువంటివి. వాటి గురించి కూడా మనకి ఆఫ్లైన్ క్లాసెస్ కనుక స్టార్ట్ అవ్వకపోతే వాటిని కూడా మనం ఆన్లైన్లోనే డిస్కస్ చేద్దాం. అందువల్ల ఈరోజు నెక్స్ట్ యూనిట్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. మనం ప్రీవియస్గా కాంబినేషన్ సర్క్యూట్స్ గురించి మాట్లాడాం. అసలు సర్క్యూట్స్ని ఏ విధంగా డివైడ్ చేశారని చెప్పుకున్నాం మనం. 2 టైప్స్. ఒకటేంటి కాంబినేషనల్ సర్క్యూట్స్, రెండోది ఏంటమ్మా సీక్వెన్షియల్ సర్క్యూట్స్. అంటే సర్క్యూట్స్ అనే 2 టైప్స్ గా మనం చెప్పాం. ఒకటి కాంబినేషన్ సర్క్యూట్స్, రెండవది వచ్చేసి సీక్వెన్షియల్ సర్క్యూట్స్. మరి కాంబినేషన్ సర్క్యూట్స్ అంటే ఏంటి అంటే, ఈ కాంబినేషన్ సర్క్యూట్స్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి అంటే మనం ప్రీవియస్ గా ఏదో డేటా స్టోర్ చేసిన డేటా నుంచి ఎటువంటి ఇన్పుట్ ని మనం తీసుకోం. మనం ఇక్కడ ఏం చేస్తామంటే పూర్తిగా కాంబినేషన్ సర్క్యూట్ లో ప్రజెంట్ నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇచ్చావో ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకుని అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ మనం ఏమంటాం అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్. పోతారు డిజిటల్ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం కూడా ఏంటంటే డిజిటల్ సర్క్యూట్స్ లో 2 పార్ట్లు అని చెప్తున్నాం. ఒకటి కాంబినేషన్ సర్క్యూట్స్, రెండోది వచ్చేసి సీక్వెన్షియల్ సర్క్యూట్స్. కాంబినేషన్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే వాటికి మెమొరీతో సంబంధం లేదు. అంటే నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నావో ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకుని యూజింగ్ లాజికల్ ఆపరేషన్స్, అంటే మనం అక్కడ ప్రీవియస్ గా మనం మక్సర్ కానీ డీమక్సర్ కానీ ఎన్కోడర్ కానీ డీకోడర్ కానీ చెప్పినప్పుడు మనం ఏం చెప్పాం, మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ ని డైరెక్ట్ ఎలా కన్వర్ట్ చేసిందమ్మా, అది అవుట్పుట్ గా కన్వర్ట్ చేసింది. ఓకేనమ్మా. అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ డేటాని అవుట్పుట్ గా కన్వర్ట్ చేస్తే తప్పితే అవుట్పుట్ ని స్టోర్ చేసేటటువంటి విధానం అక్కడ లేదమ్మా. కానీ ఎక్కడైతే మనకి ప్రీవియస్ డేటాని, అంటే అవుట్పుట్ ఏదైతే వచ్చిందో కాంబినేషన్ సర్క్యూట్ ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ ని స్టోర్ చేసి ఉంచేటటువంటి ఎక్విప్మెంట్స్ ని మనం ఏమంటాం అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటాం. అంటే ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ యొక్క ఇన్పుట్ ఏమవుతుందంటే ప్రీవియస్ గా కాంబినేషన్ సర్క్యూట్స్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ అవుతుంది అనమాట. అంటే ఒక మెమొరీ లొకేషన్, మనం పూర్తిగా దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక మెమొరీ లొకేషన్ క్రియేట్ చేసేటటువంటి సర్క్యూట్సే సీక్వెన్షియల్ సర్క్యూట్స్. మరి కాంబినేషన్ సర్క్యూట్స్ ఏంటంటే కాంబినేషన్ సర్క్యూట్స్ ఓన్లీ డేటాని ప్రాసెస్ చేస్తాయి తప్పితే ఆ డేటాని స్టోర్ చెయ్యవు. ఓకేనమ్మా. మరి కాంబినేషన్ సర్క్యూట్స్ లో మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంట్రా, కాంబినేషన్ సర్క్యూట్ లో మనం మక్సర్ చెప్పుకున్నాం, మనం డీమక్సర్ చెప్పుకున్నాం, మనం ఇంకా ఎన్కోడర్, డీకోడర్, ఇవి కాకుండా మనం చెప్పుకోలేదు కానీ ఇంకా లెఫ్ట్ అనేది మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, ఇంకా ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, ఇంకా ఇవి కాకుండా టీటీఎల్ సర్క్యూట్స్, ఆర్టీఎల్ సర్క్యూట్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి, కాంబినేషన్ సర్క్యూట్స్ లోకి వస్తాయి. ఓకే, ఇందులో మనం 4 అయితే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అయితే నేను కవర్ చేశాను. ఆ 4 అయితే మాత్రం కాంబినేషన్ సర్క్యూట్స్. ఇందులో ఏం చేస్తాం, ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ ని జనరేట్ చేస్తాం. మరి సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఇప్పుడు మన టాపిక్ అన్నమాట యూనిట్ కూడా అదే. మరి సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అన్నది మనకు ఉన్నటువంటి నెక్స్ట్ యూనిట్. సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ ఇదేంటిది మన యూనిట్ 4లో డిస్కస్ చేసాం. ఇది ఇప్పుడు మనకున్న టాపిక్ ఏంటంటే యూనిట్ 5లో లాస్ట్ యూనిట్ అనమాట మన సిలబస్ లో. ఇది అయిపోయిందంటే మనకి
ఖచ్చితంగా మనం పబ్లిక్ ఎగ్జామ్ ఇక్కడ వరకు మనం కరెక్ట్గా నేర్చుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనం 75కి 75 తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, విత్ ఇన్ 4-5 డేస్లో ఇది కూడా కంప్లీట్ చేసేస్తాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అన్నది మనకి యూనిట్ 5 అమ్మా. అంటే మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. యూనిట్ 4లో మనం ఎక్కడ కూడా మెమొరీ లొకేషన్ గురించి మనం మాట్లాడలేదు. మరి సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అనే మెమొరీని లొకేట్ చేస్తాయనే విషయం మీకు అర్థమైంది కదా. అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మన కాంబినేషన్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఇందులో ప్రీవియస్ డేటాని దేన్ని కూడా మనం తీసుకోం. ఓన్లీ ప్రజెంట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్ ఇన్పుట్ ని అవుట్పుట్ గా కన్వర్ట్ చేస్తుంది అంతే. కానీ సీక్వెన్షియల్ ఏం చేస్తుందమ్మా, ప్రీవియస్ డేటాని అంటే ప్రీవియస్ గా ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇన్పుట్ గా తీసుకుని అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ ఏమంటారంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఇది టైం పైన ఎటువంటి టైం పైన బేస్ అయ్యి ఉండదు, జస్ట్ నువ్వు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ గా కన్వర్ట్ అవుతుంది. కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అనే క్లాక్ సిగ్నల్ పైన బేస్ అయి ఉంటుందమ్మా. దేనిపైన బేస్ అయి ఉంటుందమ్మా, ఇది క్లాక్ సిగ్నల్. ఓకే, ఈ క్లాక్ సిగ్నల్ అంటే ఏంటి, వీటిలన్నింటి గురించి కూడా ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్ క్లాస్ ఈ రోజు జాగ్రత్తగా వినండి. కాంబినేషన్ సర్క్యూట్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్. సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, అందులో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా, మీకు అర్థమైందని అనుకుంటున్నా డిఫరెన్స్ ఏంటి. ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్, టుమారో డైరెక్ట్ నేను ఎస్ఐ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. కాబట్టి మీరు ఇంట్రడక్షన్ క్లాస్ బాగా నేర్చుకుంటే మనకి టుమారో క్లాస్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, యూనిట్ 5 సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్. దట్టు మన టాపిక్ ఏంటంటే అది ఫ్లిప్ ఫ్లాప్స్. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నది ఏంటంటే ఇది డెవలప్మెంట్. యాక్చువల్గా అయితే సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ కి డెవలప్మెంట్ ఇది. దీన్ని నేర్చుకోవాలంటే ముందు అసలు ల్యాచ్ అంటే ఏంటి, క్లాక్ సిగ్నల్ అంటే ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అసలు సింక్రోనస్ అంటే ఏంటి, ఎసింక్రోనస్ అంటే ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలమ్మా. ఫస్ట్ సింక్రోనస్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే అంటే నేను పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పబ్లిక్ లో అయితే అడిగే అవకాశం లేదు. వీటిని జస్ట్ మనం అప్లికేషన్ పార్ట్ లో దీన్ని యూజ్ చేస్తుంటాం. అసలు సింక్రోనస్ అంటే కనుక మనం ఏం చెప్తాం అంటే ఇది క్లాక్ సిగ్నల్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఎసింక్రోనస్ అయితే క్లాక్ సిగ్నల్ ని యూజ్ చేయకుండా వర్క్ చేస్తుంది అనమాట. అసలు క్లాక్ సిగ్నల్ అంటే ఏంటి అన్నది చూద్దాం. అది చూడటానికంటే ముందు మనం ల్యాచ్ అంటే ఏంటో నేర్చుకుంటే ఫ్లిప్ ఫ్లాప్ అన్నది ఈజీగా అర్థమవుతుందమ్మా. అసలు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అన్నదానికంటే కూడా దీన్ని ఫ్లిప్ ఫ్లాప్ కి బేసిక్ ఎలిమెంట్ అని అంటాం. ల్యాచ్ అంటే ఏంటమ్మా, బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఫ్లిప్ ఫ్లాప్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ల్యాచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఈ ల్యాచ్ అన్నది మెమొరీని స్టోర్ చేస్తాం. సింపుల్ గా ఫ్లిప్ ఫ్లాప్ అంటే కూడా అర్థం ఏంటంటే ఒక బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసేటటువంటి డివైజే ఫ్లిప్ ఫ్లాప్. టు స్టోర్ ఎ బిట్ ఆఫ్ డేటా అంటే మెమొరీ, ఒక డేటాని స్టోర్ చేయాలంటే మనం యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. ఆ ఫ్లిప్ ఫ్లాప్ ఎక్కడి నుంచి తయారు చేయబడింది అంటే ల్యాచ్ నుంచి తయారు చేయబడింది. మరి ల్యాచ్ అంటే ఏంటో చూస్తే ఇక్కడ ల్యాచ్ అన్నదాన్ని కానీ లేకపోతే ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ ఉపయోగించి మనం తయారు చేయొచ్చు. ఫస్ట్ నేను లాజిక్ గేట్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా యూజ్ చేశాను కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ లాజిక్ గేట్స్ నేను మళ్ళీ వాడతాను. అందులో ఇప్పుడు నేను వాడాలనుకుంటున్నటువంటి ల్యాచ్ ఏంటంటే ఎస్ఆర్ ల్యాచ్. ఏంటమ్మా, ఎస్ఆర్ ల్యాచ్. మరి ఎస్ఆర్ ల్యాచ్ అంటే అక్కడ ఎస్ అంటే కనుకమ్మా సెట్, ఆర్ అంటే కనుక రీసెట్. ఎస్ అంటే ఏంటమ్మా సెట్, ఆర్ అంటే రీసెట్. అంటే సెట్ ని ఇప్పుడు కూడా సాధారణంగా అయితే హైలో తీసుకుంటాం, రీసెట్ అంటే 0 అంటాం. ఏంటా సెట్ ఏంటి, రీసెట్ ఏంటి, ఈ ల్యాచ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలిస్తే ఏం కంగారు పడద్దు. నేను ఒక 2 నార్ గేట్లను తీసుకుని ల్యాచ్ ని డిజైన్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. నేను ఒక నార్ గేట్, ఇది ఒక నార్ గేట్ అంటే ఇక్కడ ఒక సర్కిల్ వేయాలి, మీకు తెలిసిందే. నార్ గేట్ కి నేను 2 ఇన్పుట్స్ ఉన్నటువంటి నార్ గేట్ ని తీసుకున్నాను. మీకు ఇందులో ఇంకొక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఇంతకుముందు కాంబినేషన్ సర్క్యూట్ చేసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా ఫీడ్బ్యాక్ అనే టర్మ్ నేను యూజ్ చేయలేదు. కానీ ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో ఫీడ్బ్యాక్ అనే టర్మ్ కూడా యూజ్ చేస్తానమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గేట్ తీసుకున్నాను. ఈ గేట్ ఏ గేట్ ది నార్ గేట్. ఓకేనమ్మా, అగైన్ నేను నార్ గేట్ ఇంకొక నార్ గేట్ ని కూడా తీసుకుంటాను ఇక్కడ. ఓకే, అగైన్ ఇంకొక నార్ గేట్ ని కూడా తీసుకున్నాం. దీనికి కూడా 2 ఇన్పుట్లు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆర్ గేట్ ప్రాపర్టీ ఏంటి, ఆర్ ఏం చేస్తుందమ్మా, ఏబి అనే 2 ఎలిమెంట్లు కనుక ఇస్తే
ఆర్ ఏం చేస్తుంది, ఇది ఆర్ గేట్ అయితే ఆర్ గేట్ ఏం చేస్తుంది, ఏ ప్లస్ బిని జనరేట్ చేస్తుంది, అవునా కదా. మరి అదే నేను నార్ కనుక తీసుకుంటే వచ్చినటువంటి రిజల్ట్ ని అది రివర్స్ చేస్తుంది, దాన్ని ఏ ప్లస్ బి ప్రైమ్ అంటారని చెప్పేసి మీరు చదువుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జస్ట్ వెయిట్ అమ్మా, ఇక్కడ లైటింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, దాన్ని కరెక్ట్ చేద్దాం. ఓకే, నౌ ఇట్స్ క్లియర్ ఐ థింక్. ఇప్పుడు చూడండి, నేను ఒక నార్ గేట్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆర్ గేట్ అంటే ఏం చేస్తుంది, ఏ ప్లస్ బి చేస్తుంది, దాని యొక్క కాంప్లిమెంట్ ని మనం ఏమంటే నార్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ నేను A0 B0 ఇచ్చాను అనుకో, ఆర్ గేట్ అయితే ఏం చేస్తామా, 0 ప్లస్ 0 చేసి 0 చేస్తుంది. అదే నార్ అయితే కనుక NOR నార్ అయితే కనుక 0ని మళ్ళీ 1 కింద మార్చేస్తుంది. ఓకే, ఆ టైప్ ఆఫ్ గేట్స్ అన్నమాట ఈ రెండు కూడా నార్ గేట్స్. అంటే నార్ గేట్స్ తోనే మీరు లాచ్ తయారు చేస్తారా, నాన్ గేట్స్ తో తయారు చేస్తే తప్పలేదు. నువ్వు నార్ తో చేయొచ్చు, నాండ్ తో చేయొచ్చు, అండతో చేయొచ్చు, ఆర్ తో చేయొచ్చు, నీ ఇష్టం, నీకు ఏది ఇష్టమైతే దాంతో చేయి. బట్ కండిషన్స్ మాత్రం చాలా కేర్ఫుల్ గా చూడాలి అక్కడ మీరు. ఓకేనమ్మా. ఇప్పుడు నేను ఒక నార్ గేట్స్ 2 నార్ గేట్స్ ఉపయోగించి ల్యాచ్ ని డెవలప్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇది ఫీడ్బ్యాక్ అంటాం అనమాట. అంటే ఇది ఒక అవుట్పుట్, ఇది ఒక అవుట్పుట్ కదా. ఈ అవుట్పుట్ అంటే మనకి ఇందులోంచి వచ్చినటువంటి దీని అవుట్పుట్ నేమో దీని ఇన్పుట్ కంబైన్ చేసి దీని అవుట్పుట్ వచ్చేసి దీనికి కంబైన్ చేస్తాం అన్నమాట. దీని ఫీడ్బ్యాక్ అన్నమాట. ఓకే, ఇక్కడ డిస్కనెక్షన్ సింబల్ ఇవ్వాలి, ఎందుకంటే లేదా రెండు కలిసినట్టు అనుకుంటారు మీరు. అలా కాకుండా దీని అవుట్పుట్ వచ్చి దీనికి ఇన్పుట్గా ఇవ్వాలి, దీని అవుట్పుట్ వచ్చి దీని ఇన్పుట్గా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఎస్ఆర్ ల్యాచ్ కనుక చేస్తుంటే దీని ఎస్, దీని ఆర్ అంటారు అనమాట. దీన్ని ఏమంటామా, ఎస్ ఆర్. ఎస్ అంటే సెట్, ఆర్ అంటే రీసెట్, మర్చిపోకూడదు, సెట్ రీసెట్. అందువల్ల ఈ ల్యాచ్ ని ఎస్ఆర్ ల్యాచ్ అంటారు. మళ్ళీ ఇందులో ఫ్లిప్ ఫ్లాప్ ఉంది మనకి, ఎస్ఆర్ ల్యాచ్ లో మళ్ళీ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది. అది మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఐకి వచ్చినది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ల్యాచ్ అయితే మన పబ్లిక్ లో అడగడం, మనకి ల్యాచ్ సిలబస్ లో కూడా లేదు. కానీ ల్యాచ్ అర్థం కాకపోతే మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అర్థం కాదు. అందువల్ల ల్యాచ్ గురించి చెప్తున్నాను. ఓకేనమ్మా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దీనికి టేబులర్ ఫామ్ వేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ అవుట్పుట్ నేను జనరేట్ చేసినప్పుడు ఒకటి క్యూ వస్తే ఇంకోటి క్యూ ప్రైమ్ రావాలమ్మా. అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉండాలి. అక్కడ వచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉండాలి, ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడు, నేను తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏంట్రా, ఎస్ ఆర్, రెండు ఇన్పుట్లు తీసుకున్నాను అమ్మా నేను. మరి అక్కడ వచ్చేటటువంటి అవుట్పుట్స్ ఏంట్రా, క్యూ అండ్ క్యూ ప్రైమ్, అవునా. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నేను అక్కడ రెండు ఇన్పుట్లు తీసుకున్నాను కాబట్టి అది ఏమేమి ఇవ్వడానికి అవకాశం ఉంది, 0 0 0 1 1 0 అండ్ 1 1. ఈ 4 కండిషన్ లో కూడా నేను అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంది. చూసారా మీరు, 0 0 ఇవ్వచ్చు, 0 1 ఇవ్వచ్చు, 1 0 ఇవ్వచ్చు అండ్ 1 1 కూడా ఇవ్వచ్చు. సపోజ్ నేను 0 0 ఇచ్చాను అనుకున్నాను, అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 ఇచ్చాను, S0 R0 ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. పూర్తిగా లాజికల్ ఆపరేషన్, మన కాంబినేషన్ సర్క్యూట్స్ లా ఉండదు ఇది. ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. చాలా కేర్ఫుల్ గా ఉండాలమ్మా. ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను ఆర్ వాల్యూ ఎంత తీసుకున్నా, 0 తీసుకున్నా, ఎస్ వాల్యూ ఎంత తీసుకున్నానమ్మా, 0 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆర్ వాల్యూ 0 ఎస్ వాల్యూ 0 అంటున్నాను. మరి నేను ఇక్కడ వాడిన గేట్ ఏంటి, నార్ గేట్. ఏం వాడానమ్మా, నార్ గేట్ వాడాను. మరి నార్ గేట్ వాడినప్పుడు నార్ కంటే ముందు అది ఆర్ గేట్. ఆర్ గేట్ కండిషన్ ఏంటి, ఆర్ గేట్ రాస్తానమ్మా, దానికి దీనికి సంబంధం లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు. ఆర్ గేట్ లో ఏ బి ఏ ప్లస్ బి అని చెప్తాం మనం. 0 0 0 1 1 0 1 1. 0 0 అయితే కనుక 0 ప్లస్ 0 అంటే 0 1 1 1. అంటే ఇక్కడ మనకి రెండు ఇన్పుట్లు ఉన్నప్పుడు రెండు ఇన్పుట్లో ఒక ఇన్పుట్ ఖచ్చితంగా 1 అవ్వాలి. మనకి ఖచ్చితంగా 1 అయినప్పుడే నువ్వు రిజల్ట్ చెప్పగలవు. అదే నువ్వు 1 కాకపోతే కనుక అక్కడ నువ్వు ఎటువంటి రిజల్ట్ ని కూడా అక్కడ చెప్పలేవమ్మా. ఓకేనా. అంటే ఖచ్చితంగా ఎస్ వాల్యూ అలాగే ఎస్ వాల్యూ ఆర్ వాల్యూ ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా అయితే ఏముండాలి, 1 ఉండాలి. 1 కనుక లేకపోతే అప్పుడు నువ్వు అక్కడ రిజల్ట్ ని జనరేట్ చేయలేవు. కాబట్టి S0 R0 దాన్ని ఏమంటామంటే మెమరీ లొకేషన్ ఆర్ హోల్డ్ అని అంటారు అన్నమాట. ఓకే, దాని గురించి పక్కన పెట్టండి. నెక్స్ట్ కేసు ఏంటి, నెక్స్ట్ కేసు ఇందులో చూడండి. ఇది కాదు, ఇది ఆర్ గేట్ అండర్స్టాండింగ్ గురించి చెప్పాను అంతే. అంటే ఒకటైనా 1 ఉంటే మాత్రం మన రిజల్ట్ ఏంటో చెప్పగలం. ఓకే, అంటే ఇది 1 ఉన్నా ఇది తెలియకపోతే పర్లేదు నాకు, ఇది 1 అయితే చాలు, ఆటోమేటిక్ గా 1 ప్లస్ సంథింగ్ ఆల్వేస్ 1 కదా ఇక్కడ. అలాగే ఖచ్చితంగా ఒకటి అయితే నాకు 1 అని తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, పోనీ 1 1 ఉంది, రిజల్ట్ ఏంటి 1. అంటే ఒకటి 1 అయితే సరిపోద్ది, ఆటోమేటిక్ గా రిజల్ట్ మాత్రం 1 వచ్చేది కదా. ఓకే, మరి ఇక్కడ కేసు చూడండి జాగ్రత్తగా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సెకండ్ కండిషన్ లో 0 1 S0 R1 అంటున్నాను నేను.
ఇది నువ్వు దీని నుంచి చెప్పగలవు అంటే రిజల్ట్ చెప్పలేవు నువ్వు దాని నుంచి, ఎందుకంటే ఒకటి 0 రెండు ఇన్పుట్ ఏంటో నీకు తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ ఆర్ వాల్యూ ఇక్కడ ఎంతమ్మా 1, మరి ఇక్కడ 1 అయినప్పుడు ఇక్కడ ఇన్పుట్ తో నీకు సంబంధమే ఉంది, అక్కడ ఇన్పుట్ తో నీకు సంబంధం లేదా, 0 అయినా 1 అయినా సరే రిజల్ట్ 1 కదా. కాబట్టి 1 0 ఉన్నప్పుడు అది ఆర్ గేట్ నుంచి కనుక వెళ్తే రిజల్ట్ వచ్చేసి 1 అమ్మా. కానీ ఇది నార్ గేట్ అంటే ఏంటి, ఆర్ ప్లస్ నాట్ అది అంటే ఈ 1 మళ్ళీ ఏమవుతుందమ్మా, ఇది రిపల్ అయ్యి అంటే 1 కి కాంప్లిమెంట్ వచ్చి రిజల్ట్ ఏమొస్తుందా 0 వస్తుంది. అంటే ఈ 0 మళ్ళీ ఏమవుతుంది, ఈ 0 ఇలా వచ్చి ఇక్కడికి వస్తుంది 0. గమనించారమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, బేస్ ఇది. ఇప్పుడు నేను ఇక్కడ 0-1 కండిషన్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇది 0 ఇది 1, మరి ఇది 1 అయినప్పుడు ఆపోజిట్ దాంతో నీకు సంబంధం ఏముంది, ఆర్ గేట్ ఖచ్చితంగా ఒకటి 1 అయితే సరిపోతుంది ఆర్ గేట్ కి. కాబట్టి ఇది 1 అయినప్పుడు ఆపోజిట్ 0 అయినా 1 అయినా 1 ప్లస్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 1. మరి నువ్వు వాడింది నార్, NOR నార్, కాబట్టి దీనికి రివర్స్ లో రావాలి. 1 కి రివర్స్ ఏంటి 0, కాంప్లిమెంట్ ఏంటమ్మా 0. అప్పుడు ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఫీడ్బ్యాక్ ద్వారా ఇలా వెళ్ళి ఈ 0 ఇక్కడికి వస్తుంది. మరి ఇప్పుడు చూడు 2 0లు వచ్చినాయి, అబ్జర్వ్ చేశారా మీరు. మరి ఇంతకు ముందు ఇక్కడ 0 ఉందా, 0 లేదు. కానీ మనం తీసుకున్నటువంటి అవుట్పుట్ నుంచి దీనికి ఇన్పుట్ అయింది, మరి మెమరీ కదా, అది ఎలా జరుగుతుందో చూద్దాం. మరి ఇది 0 ఇది 0, 0 ప్లస్ 0 0, ఎందుకంటే ఇక్కడ వాడింది నార్. నార్ అంటే ఏంటమ్మా, నార్ అంటే మీరు గుర్తుంచుకుంటారా బాబు, నార్ అంటే ఆర్ ప్లస్ నాట్ అమ్మా. అంటే ముందు ఆర్ ఆపరేషన్ చేసి దాన్ని కాంప్లిమెంట్ చేద్దాం అనమాట. అందుకే నేను విడివిడిగా చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. మరి 0 0 ఇచ్చాను నేను, అంటే ఆర్ అంటే ఏంటి 0 ప్లస్ 0 0, మరి నాట్ అంటే దానికి ఆపోజిట్, 0కి ఆపోజిట్ ఏమొస్తమ్మా ఇక్కడ వచ్చేది 1, అంటే క్యూ వాల్యూ 1, క్యూ ప్రైమ్ వాల్యూ 0. ఓకే, మరి నెక్స్ట్ చెప్తారా మీరు, ఇక్కడ చూడమ్మా, ఇది క్యూ వాల్యూ 1, క్యూ ప్రైమ్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కండిషన్ 1 0 కండిషన్ చూద్దాం. ఎస్ వాల్యూ 1, ఆర్ వాల్యూ 0. ఇప్పుడు దీని నుంచి నువ్వు ఆపరేషన్ చేద్దామంటే చేయలేవు, ఇక్కడ ఖచ్చితంగా 1 నుంచే చేయాలి ఆపరేషన్. మరి ఈ వాల్యూ 1 అయినప్పుడు ఇది ఏదైనా సరే 1 ప్లస్ సంథింగ్ ఈజ్ 1, 1కి ఆపోజిట్ 0. అలాగే ఈ 0 ఇక్కడి నుంచి అలా వచ్చి ఇక్కడికి వచ్చేది 0. అప్పుడు 0 ప్లస్ 0 0, 0కి ఆపోజిట్ 0 ప్లస్ 0 అంటే 0 అవుతుంది, 0కి ఆపోజిట్ 1 అంటే ఇక్కడ వచ్చేది 1, అంటే అప్పుడు వచ్చే కండిషన్ ఏంటి 0 1. మరి లాస్ట్ కండిషన్ ఏమవుతుంది చూస్తారా మీరు. ఇప్పుడు లాస్ట్ కండిషన్ కనుక మీరు గమనిస్తే అక్కడ ఏముందమ్మా 1 1 అని చెప్పేసి తీసుకున్నాం మనం. మరి 1 1 తీసుకున్నప్పుడు రిజల్ట్ లో ఏమొస్తుంది, మనకి అక్కడ రిజల్ట్ లో వచ్చేది 0 0. జాగ్రత్తగా గమనించండి, ఇది 1, ఇది ఏదైనా సరే 1 ప్లస్ సంథింగ్ ఈజ్ 1, 1కి ఆపోజిట్ 0, ఈ 0 ఇలా వచ్చి ఇలా వచ్చేది అనుకోండి. 1 ప్లస్ 0 1, 1కి ఆపోజిట్ అగైన్ 0. మరి ఇది 0 వచ్చింది, ఇది 0 వచ్చింది. యాజ్ పర్ లాచ్ రూల్ ఇది క్యూ అయితే ఇది ఏమవ్వాలి, క్యూ ప్రైమ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది నీకు 0 0 వస్తుంది. కానీ మరి 0 0 అన్నది ఒకదానికొకటి ఆపోజిటా అంటే ఒకదానికొకటి ఆపోజిట్ కాదు. ఓకేనమ్మా, జస్ట్ మినిట్. ఓకే లిసన్, మరి ఈ రెండు రిజల్ట్లు ఒకదానికొకటి ఆపోజిట్ అంటే ఆపోజిట్ కాదు. కాబట్టి ఈ స్టేట్ ని ఏమంటారంటే ఇండిటర్మినెంట్ స్టేట్ అని అంటారమ్మా. ఈ స్టేట్ ని ఏమంటారా ఇండిటర్మినెంట్ స్టేట్ అని అంటాం. ఇక్కడ 1 వచ్చింది చూసారా, క్యూ వాల్యూ 1 వచ్చింది చూసారా, ఈ కండిషన్ ఏమంటారంటే సెట్ కండిషన్ అని అంటారు. ఇక్కడ 0 ఉంది కదా, ఈ 0 ఎక్కడైనా వస్తుందని ఏమంటారంటే రీసెట్ కండిషన్ అంటారు. ఇది ఇండిటర్మినెంట్, మర్చిపోకూడదమ్మా, దీన్ని యూజ్ చేయం మనం. దీన్ని ఏమంటే ఇండిటర్మినెంట్ అంటాం. ఎప్పుడు 1 1 కండిషన్ ఇచ్చినప్పుడు 0 0 వచ్చింది కాబట్టి యాక్చువల్ గా అయితే అక్కడ 0 0 రాకూడదు. ఏం రావాలమ్మా 0 ఇస్తే 1 రావాలి, 1 ఇస్తే 0 రావాలి. కానీ అలా రాకుండా 0 0 వచ్చింది కాబట్టి ఆ స్టేట్ ని మనం ఇండిటర్మినెంట్ స్టేట్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 0 0 ఇచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి కండిషన్ ఏంటంటే అక్కడ కండిషన్ మనం చెప్పలేకపోయాం. ఆ లొకేషన్ ఏమంటారంటే మెమొరీ లొకేషన్ అని అంటాం మనం. అంటే ప్రీవియస్ డేటాను అక్కడ తీసుకుంటాం అనమాట. అంటే
ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ ని బేస్ చేసుకుని మనకి మళ్ళీ అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. అంటే మనం ఇచ్చినటువంటి అవుట్పుట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఇన్పుట్ రెండింటిని బేస్ చేసుకుని అక్కడ అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. ఆ కేసు ఎలాగ మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఉందో అక్కడ చూద్దాం దాని గురించి. ఈ టోటల్ ఎక్విప్మెంట్ ఏమంటారంటే ల్యాచ్ అంటారు. మరి ల్యాచ్ కి ఫ్లిప్ ఫ్లాప్ కి డిఫరెన్స్ ఏంటి సార్? మరి ల్యాచ్ ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే, ల్యాచ్ అన్నది బేసిక్ ఎలిమెంట్ అనమాట. ఈ ల్యాచ్ల్ని 2 ల్యాచ్లు తీసుకుని మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్ ని డిజైన్ చేస్తాం. కానీ ఈ ల్యాచ్ కి ఫ్లిప్ ఫ్లాప్ కి ఏంటి డిఫరెన్స్ అని అడిగితే మాత్రం అందులో ఒక మెయిన్ డిఫరెన్స్ ఉంది. ఇందులో క్లాక్ ని యూజ్ చెయ్యం మనం. ల్యాచ్ వాడినప్పుడు ఏం వాడడం? క్లాక్ ని వాడడం. అదే నువ్వు ఫ్లిప్ ఫ్లాప్ ని కనుక యూజ్ చేస్తుంటే అక్కడికి మనం క్లాక్ ని యూజ్ చేస్తాం. అసలు క్లాక్ అంటే ఏంటి? క్లాక్ లో ఉన్నటువంటి ట్రిగ్గరింగ్ ఉంటుందమ్మా. ట్రిగ్గరింగ్, హెడ్జ్ ట్రిగ్గరింగ్ కానీ, లేకపోతే హై లెవెల్ ట్రిగ్గరింగ్ కానీ, లో లెవెల్ ట్రిగ్గరింగ్ కానీ ఇలా ఉన్నాయి. మనకి పాజిటివ్, నెగిటివ్ ట్రిగ్గరింగ్ అని కూడా ఉన్నాయి. ఈ ట్రిగ్గరింగ్స్ గురించి కూడా మనం టుమారో క్లాసులో నేర్చుకుని దాని నుంచి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో క్లాస్ వచ్చి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అమ్మా. అది మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ కోచింగ్ అడుగుతున్నాడు. అది చెప్పడానికి ముందే నేను క్లాక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.